హలో ఎవ్రీవన్. సో న్యూ సెషన్స్ అండ్ న్యూ రూల్స్. ఇక్కడ ఈ జూన్ లో మనకి సిబిఎస్ఈ 9th and 10th స్టూడెంట్స్ కి కొన్ని చేంజెస్ ఉన్నాయి. సో అవేంటో తెలుసుకుందామా? ఓకే, ఆగండి, స్క్రోల్ చేయడం ఆపండి. సో మనకి సిబిఎస్ఈ ఈ 20 years లో జరగలేని ఒక పెద్ద చేంజ్ అని తీసుకొచ్చింది. మన 9th స్టూడెంట్స్ కి ఏంటి అంటే కొత్త బుక్స్, కొత్త సిలబస్ అండ్ కొత్త రూల్స్ అనే వాటిని తీసుకొచ్చింది. సో చాలా మంది స్టూడెంట్స్ కి ఇది ఇంకా తెలియదు. సో ఈ వీడియో పూర్తయ్యేసరికి మీరు ఏ చేంజెస్ వచ్చాయి, అదే విధంగా ఈ చేంజెస్ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా రెడీ అవ్వాలి అనేది మీకు బాగా అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్. సో చేంజ్ వన్ వచ్చేసరికి ఏంటంటే న్యూ బుక్స్, న్యూ సిలబస్. సో సిబిఎస్ఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 ద్వారా మనకి ఒక కొత్త బుక్స్ అనే వాటిని వాళ్ళు తీసుకొచ్చారన్నమాట. సో ఇంతకు ముందు వరకు మనకి ఇంగ్లీష్ లో ఏమున్నాయి, బీహైవ్ అని, మూమెంట్స్ అని, ఈ బుక్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు మనకి కావేరి బుక్ అనేదాన్ని తీసుకొచ్చారు. అదే కాకుండా మ్యాథ్స్ లో వచ్చేసరికి గణిత మంజరి అనే బుక్ ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంతకు ముందు వరకు మనకి 12 చాప్టర్స్ ఉంటే ఇప్పుడు మనకి 15 చాప్టర్స్ అనేవి తీసుకొచ్చారు. సో మనకి ఇక్కడ 10th లో ఉన్న 11th లో కొన్ని కాన్సెప్ట్ ని తీసుకొచ్చి 9th లో పెట్టారన్నమాట. సో ఈ విధంగా సో ఈ చేంజెస్ కోసం ఆల్రెడీ మీ స్కూల్లో చెప్పు ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో ఎస్ ఆర్ నో అనేదాన్ని మెన్షన్ చేయండి. నెక్స్ట్ చేంజ్ 2. సో చేంజ్ 2 వచ్చేసరికి ఏంటంటే అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎగ్జామ్. సో ఇప్పటి వరకు మనం ఏంటి నార్మల్ సిలబస్ అనేదాన్ని నేర్చుకున్నాం. సో ఇది ఏంటంటే మనకి ఎలా అంటే అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎగ్జామ్ అట. ఇది 1 hour ఉంటది. సో ఇది 25 marks కి జరుగుతుంది. సో ఇది ఒక మార్క్ లిస్ట్ లోన సపరేట్ గా దాన్ని మెన్షన్ చేస్తాం కాబట్టి మన పర్సెంటేజ్ కి ఎటువంటి రిస్క్ అనేది ఉంటది. ఒకవేళ మీరు ఈ ఎగ్జామ్ లో 50% కన్నా ఎక్కువ అనేది మీరు స్కోర్ చేస్తే ఒక పెద్ద అచీవ్మెంట్ అనేది చేసుకున్నట్లే. అంతేకాకుండా కొంతమంది జేఈకి ప్రిపేర్ అవుతారు, నీట్ కి చేయాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఒక 2 years కి ముందే ఇది ఒక మంచి యూస్ఫుల్ అనేది చెప్పొచ్చు అన్నమాట. ఒకవేళ మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో అడ్వాన్స్డ్ అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ చేంజ్ 3. సో చేంజ్ 3 వచ్చేసరికి ఏంటి అంటే థర్డ్ లాంగ్వేజెస్ కంపల్సరీ. మరి ఎవరికి కంపల్సరీ? సిబిఎస్ఈ 10th స్టూడెంట్స్ కి థర్డ్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ చేశారు. సో ఓకే, డోంట్ పానిక్, అస్సలు భయపడకండి. ఎందుకంటే సో సిబిఎస్ఈ వచ్చేసరికి 44 లాంగ్వేజెస్ అనే వాటి ఆప్షన్స్ కింద ఇచ్చారు. సో అందులో డోగ్రీ అని, మైథిలి అని, కొంకణి అని, సో ఇలాంటి మనకి సబ్జెక్ట్స్ అనే వాటిని మనకి పెట్టారన్నమాట. సో మనకి నచ్చింది మనం చూస్ చేసుకోవచ్చు. సో ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉందన్నమాట ఇందులోన. సో మీరు ఆగస్ట్ వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడే వెళ్ళి మీ స్కూల్ వాళ్ళతో మాట్లాడండి. నెక్స్ట్ చేంజ్ 4. సో చేంజ్ 4 వచ్చేసరికి ఏ ఈస్ అఫీషియల్లీ ఇన్ యువర్ సబ్జెక్ట్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కాంపిటేషనల్ థియరీ. సో ఇవి మనకి ఇప్పుడు 9th and 10th సిబిఎస్ లో ఉన్నాయి. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు మనకి ఇంటర్నల్ అసెస్మెంట్ మాత్రమే జరుగుతుంది. కానీ ఫ్యూచర్ లో 2029 కి వచ్చేసరికి బోర్డ్ ఎగ్జామ్ లో ఒక సబ్జెక్ట్ గా మారబోతుంది ఇది. సో 2026 లో స్కూల్లో ఉంటూనే నేర్చుకుంటున్న ఫస్ట్ బ్యాచ్ కింద మన సిబిఎస్ఈ 9th స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉండబోతున్నారు అనమాట. సో ఇదొక హిస్టారికల్ చేంజ్. అంతేకాకుండా లైక్ మన ఫ్యూచర్ లో ఒక టెక్నాలజీ సైడ్ వెళ్ళొచ్చు, మెడిసిన్ సైడ్ వెళ్ళొచ్చు, నెక్స్ట్ లా సైడ్ వెళ్ళొచ్చు. సో ఏ సైడ్ వెళ్ళినా కూడా మనకి ఈ యొక్క ఏ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు చాలా లక్కీ, మీకు ఇప్పటి నుండి ఏ అనేది దొరుకుతుంది కాబట్టి మంచిగా యూజ్ చేసుకోండి. సో నెక్స్ట్ చేంజ్ 5. సో చేంజ్ 5 వచ్చేసరికి ఎలా అంటే ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఇప్పటి వరకు మనం ఎలా చేసేవాళ్ళం, క్వశ్చన్స్ ఇస్తారు, సో ఆన్సర్స్ అనే వాటిని కంఠస్థ పెట్టడం, బట్టి పెట్టడం, ఇదే కదా చేసేవాళ్ళం. సో ఇప్పటి నుండి సిబిఎస్ఈ అనేది కాంపిటెన్సీ బేస్డ్ ఎవాల్యుయేషన్ అనేది తెచ్చింది. అంటే ఎలా అనుకుంటున్నారా? సో జస్ట్ మనం ఏదైతే నేర్చుకుంటున్నామో అది మాత్రమే రాయడం కాదు, ఆలోచించడం, తర్వాత విశ్లేషించడం, వాళ్ళ ప్రాబ్లం ఏదైతే ఇచ్చారో దాన్ని సాల్వ్ చేయడం. సో ఇలాంటి వాటన్నిటి మీద మనకి స్కిల్ ఉందా లేదా అనేది వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని సబ్జెక్ట్స్ లో ఓపెన్ బుక్ ఎగ్జామ్ అనేది కూడా తీసుకొచ్చారు. ఓకే, ఓపెన్ బుక్ ఎగ్జామ్ అని మీరు హ్యాపీ అవ్వకండి, చాలా జాగ్రత్త. ఎందుకంటే మీకు ఆ పర్టికులర్ కాన్సెప్ట్ మీద మీకు ఫుల్ నాలెడ్జ్ ఉంటేనే కానీ మీకు ఆ ఓపెన్ బుక్ ఎగ్జామ్ ఇచ్చినా, ఆ ఓపెన్ బుక్ ఇచ్చినా కూడా యూజ్ ఏమి ఉండదు. ఓకే, సో నెక్స్ట్ చేంజ్ 6. సో చేంజ్ 6 వచ్చేసరికి ఏంటి అంటే 10th బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి ఇప్పుడు 2 ఉంటున్నాయి. సో ఇయర్ స్టార్టింగ్ నా ఒక ఎగ్జామ్ అయితే తర్వాత ఇంకొక ఎగ్జామ్ అవుతాయి. ఏవైనా 3 సబ్జెక్ట్స్ లో ఏదైతే హై స్కోర్ వస్తుందో దాన్నే సిబిఎస్ఈ అనే వాళ్ళు కన్సిడర్ చేయబోతున్నారు. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి
సో ఇలా ఉంది కదా, మనకి చాలా స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉంది కదా అనేసి ఎగ్జామ్ ఒక మంత్ నుండే మీరు ప్రిపేర్ అవ్వడం చేయకండి. ఇయర్ మొత్తం ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది. సో ఈ రోజు ఈ వీడియోలో మనం 6 చేంజెస్ అనేవి చూసాం. సో ఏంటి, ఫస్ట్ వన్ వచ్చేసరికి న్యూ బుక్స్, న్యూ సిలబస్, న్యూ రూల్స్. సెకండ్ వన్ వచ్చేసరికి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎగ్జామ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి థర్డ్ లాంగ్వేజ్ కంపల్సరీ. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటి, AA ఈస్ అఫీషియల్లీ ఇన్ యువర్ సబ్జెక్ట్స్. అండ్ ఫిఫ్త్ చేంజ్ వచ్చేసరికి మనకి ఏంటి, ఎగ్జామినేషన్స్ ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అయ్యాయి. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసరికి ఏంటి, ఇప్పుడు మనకి 10th లోన మనకి 2 బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి ఉంటున్నాయి. మెయిన్ గా వచ్చేసరికి సిబిఎస్ఈ ఎందుకు చేంజ్ చేసింది అంటే, స్టూడెంట్స్ అనే వాళ్ళు క్వశ్చన్స్ ఇస్తే దాన్ని కంఠస్థ పెట్టడం, బట్టి పెట్టడం అలాంటివి వాటికి వద్దమాట. సో వాళ్ళకి ఎలా కావాలి అంటే, వాళ్ళు ఏమైనా ఇస్తే వాళ్ళు దాన్ని అర్థం చేసుకోగలడం, దాని మీద ఇంకా వాళ్ళు థింక్ చేయగలడం. సో అటువంటి స్కిల్స్ అనే వాళ్ళు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి.